నమస్కారం. నేటి టాప్ 10 వార్తలను వేగంగా తెలుసుకుందాం. 1. తెలుగు నటుడు భరత్ కాంత్ 31 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో మృతి. మే 10న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. 2. భరత్ కాంత్ ప్రమాదంలో సినిమాటోగ్రాఫర్ జి సాయి త్రిలోక్ కూడా మృతి. సాయి త్రిలోక్ కూడా అదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 3. పవన్ కళ్యాణ్ కొత్త తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు అభినందనలు. మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 4. మన శంకర వరప్రసాద్ గారు ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలు దాటింది. ఈ సినిమా 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటి. 5. ది రాజాసాబ్ ఫ్లాప్ అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 206.57 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. 6. అనగనగా ఒక రాజు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 83.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 7. డకాయిట్ ప్రపంచవ్యాప్తంగా 566 కోట్లతో బలమైన పనితీరును ప్రదర్శించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రదర్శనను కనబరిచింది. 8. కపుల్ ఫ్రెండ్లీ టాలీవుడ్లో సూపర్ హిట్గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 14.27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 9. ఉస్తాద్ భగత్ సింగ్ 97.25 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన ఫ్లాప్గా ప్రకటించబడింది. ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం అందుకోలేకపోయింది. 10. 2026లో రాకాస బైకర్ లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్. రాకాస 21.85 కోట్ల రూపాయలు, బైకర్ 18.3 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. ఇవి నేటి ముఖ్య వార్తలు. మళ్ళీ కలుద్దాం.